హలో అండి. వెల్కమ్ టు మై హోమ్ అండ్ గార్డెన్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మన వీడియో అయితే అల్లము అలాగే కనుపు చిక్కుడు నాటుకుంటున్నానండి. ఇది అల్లం మార్కెట్ నుంచి తీసుకొచ్చిందండి. ఇది కొంచెం మొలకలు వచ్చినాయి కదా, దీన్ని వేసి చూద్దాం. ఇలా వేస్తే ఈజీగా వస్తుందని తెలుసండి. ఆల్రెడీ ఒకసారి నేను పెంచాను, అయితే అప్పుడు పెద్దగా సక్సెస్ అవ్వలేదండి. ఇవి అయితే కనుపు చిక్కుడండి. ఇవి మన సీడ్సే, అంటే నేను 3-4 ఇయర్స్ నుంచి ఇవి పెంచుతున్నాను. సో సీడ్స్ సేవ్ చేసుకుంటున్నానండి, ఇవి మనవే. అయితే ఇప్పుడు అల్లము వేసుకుందాం. అండ్ నేను జస్ట్ ట్రయల్ కాబట్టి, అంటే ఒకసారి వేసాను సక్సెస్ అవ్వలేదు, ఈసారి ఎలా ఉంటుందా అని చూస్తున్నాను. ఇప్పుడు గ్రో బ్యాగ్లో టమాటా మొక్కలు వేసాం కదండి, అందులోనే ఓ పక్కగా పెడుతున్నానండి. అసలు ఎలా వస్తుందో చూద్దాం అనేసి. చూడండి మన మట్టి ఎంత గుల్లగా ఉందో. అలానే ఇలా ఉంటే బాగా ఎదుగుతాయండి మొక్కలు ఏవైనా సరే. మనం కంపోస్ట్ తయారు చేసుకుని అందులో గ్రో చేయడం వల్ల మట్టి ఇలా బాగుంటుంది. ఇలాంటి వాటిలో పెంచే మొక్కలు హెల్తీగా కూడా పెరుగుతాయండి. అయితే అల్లం నేను ఒకసారి వేసానండి, చాలా బాగా వచ్చింది మొక్క. చాలా పచ్చగా పెద్దగా ఎదిగింది. బట్ లోపల అల్లం అయితే ఊరలేదండి. కానీ మనకి ఆకు కూడా యూజ్ అవుతుందండి. ఏదైనా టీలో కానీ గ్రీన్ టీస్ కాసుకుంటానికి కానీ వేసుకుని కాసుకోవచ్చండి. ఇది పగిలిపోయిన కుండీ అండి. ఇందులో లాస్ట్ ఇయర్ పసుపు వేసాను, బాగా వచ్చింది, అందుకే ఇందులో కూడా పెడుతున్నాను. ఇప్పుడైతే కనుపు చిక్కుడు కూడా పెడుతున్నానండి. ఇది చిన్నవి కనుపు చిక్కుడు, చాలా బాగా ఎదుగుతాయండి, చాలా బాగా కాస్తాయి. అయితే ఇది ఒక పెద్ద ట్రే అండి, అందులో కనకాంబరం మొక్కలు ఉన్నాయి. అయితే ఇంత పెద్ద ట్రేకి కనకాంబరం మొక్కలు ఒక్కటే ఎందుకని చిక్కుడు కూడా వేస్తున్నానండి. చిక్కుడు ఏంటంటే మనము దేంట్లో అయినా వేయచ్చండి. వేస్తే దాంట్లో నైట్రోజన్ పెరుగుతుంది. మట్టిలోకి నైట్రోజన్ని పెంచడానికి చిక్కుడు బాగా ఉపయోగపడుతుందండి. కాబట్టి మనం అన్ని ట్రైల్లో కూడా ఒకటి వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇక్కడ నేను ఇది ఆయిల్ డబ్బా చూడండి, ఇది కంపోస్ట్ మట్టి తయారు చేశాం కదా, అది పాత వీడియో ఉందండి, ఎవరికన్నా ఉపయోగపడుతుంది, ఒకసారి చూడండి. అయితే ఇందులోనే నేను పైన మళ్ళీ అది సగం దిగిపోయిందండి, అందులో పైన వేరే మట్టి వేసి మన ఓల్డ్ సాయిల్, అందులో టమాటా మొక్కలు పెట్టానండి. అందులోనే ఒక 3 చిక్కుడుకాయలు వేస్తున్నాను. ఇదైతే ఒక 5 లీటర్స్ పెయింట్ డబ్బా అండి. ఇందులో కూడా నేను కంపోస్ట్ వేసి తయారు చేసిన, అది కూడా సగం దిగిపోయాక పైన వేపపిండి మట్టి వేసానండి. ఇందులో ఒక పచ్చిమిర్చి మొక్క పెడుతున్నాను. ఇదేంటంటే మనం వేయలేదండి, కంపోస్ట్ ద్వారా వచ్చిన మొక్క అండి. చూడండి ఎంత హెల్తీగా, చాలా బాగుంది మొక్క. మనం నారు వేసుకుని పెంచుకున్న దానికన్నా కూడా మనకి ఇలా కంపోస్ట్లో వచ్చే మొక్కలు, టమాటా కానీ పచ్చిమిర్చి కానీ ఇలా కంపోస్ట్లో వచ్చే మొక్కలు చాలా బాగా ఉంటాయండి. అయితే నావి ఇంకా మనకి ఇక్కడ మల్లెలు ఉన్నాయండి, విరజాజులు కోస్తున్నాను. ఇది చిక్కుడు, పొడుగు చిక్కుడు అండి. ఇది చెట్టు చూస్తున్నారు కదా, ఇది చిక్కుడు అండి, మనకి మార్కెట్లో వచ్చే చిక్కుడు. ఇది కూడా నేను 2-3 ఇయర్స్ నుంచి పెంచుతున్నానండి. మార్కెట్లో నుంచి తనను వంటకి తెచ్చుకున్న దాంట్లో మొలకలు వచ్చిన గింజలు వేస్తే మొక్క వచ్చిందండి. అప్పటి నుంచి నేను 3 ఇయర్స్ నుంచి కూడా అది అలా పెంచుతూ ఉన్నాను. సీడ్స్ సేవ్ చేసుకుంటూ మళ్ళీ అదే వేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే ఇదిగో విరజాజులు చూడండి, ఇది చెట్టు విరజాజు అండి. కొన్ని మల్లెలు విరజాజులు కోసుకున్నాం. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.